అపవాదిని ఎదిరించుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. 4:7 యాకోబు పత్రిక. మీరు దేవుని యొద్దకు రండి, దేవుడు మీ యొద్దకు వస్తాడంటున్నాడు. అపవాదిని ఎదిరించండి. ఎదిరించలేమా? అపవాదిని ఎదిరించలేమా? దేవుని శక్తితో మనము ఎదిరించగలిగినప్పుడు అపవాదిని ఎదిరిస్తాం, మనం ముందుకు వస్తాం. లేకపోతే అపవాది అంటాడు, ఈ లోకరాజ్యాలను నీకు ఇచ్చేస్తాను, నాకు వంగి నమస్కారం చేయమంటాడు. యేసయ్యనే అడిగినటువంటి వాడు మనం ఒక లెక్క కాదు, వాడికి మనం ఒక లెక్క కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, అభ్యంతరములు రాకపోవచ్చు, అనేకమైన వస్తాయి. వాటిని అధిగమించి దేవుని సన్నిధికి మనం రాగలిగినప్పుడు మనము సమస్తమైనటువంటి మేలులతో మనం నింపబడతాం. సంప్రదాయమైన కుటుంబము బిడ్డలు కలిగి జీవించాలని నీవు నీ కుటుంబము. ఒకనాడు యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. 24:15 అంటాడు, మీరు యోర్దానవతుల పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలు, హిత్తీయులు, షూరీలు ఏ దేవతలను మీరు అనుసరించినో సరే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. నేను నా ఇంటి వారు దేవునిని మేము ఆరాధిస్తాం, మేము సేవిస్తామని చెప్తున్నాడు. ఆ దేవునిని ఆరాధించడానికి నీకేది అభ్యంతరకరమైందో దాన్ని అధిగమించు, ముందుకురా, వదిలిపెట్టివేయి. దేవుడు నీ పక్షంగా ఉంటాడు, నీ పక్షముగా వ్యాజ్యం ఆడతాడు. ప్రియా దేవుని బిడ్డ, యేసయ్యకి అభ్యంతరం చెప్పారు పరిసయ్యులు. యేసయ్య పైన ప్రేమ కాదు వాళ్ళకి, యేసయ్య పైన జాలి కాదు వాళ్ళకి. ఆయన చేస్తుంటే అద్భుత కార్యములు ఇవన్నీ స్వస్థతలు చేస్తుంటే వారి మాట ఎవరు వినట్లేదు, పరిసయ్యుల మాట వింటలేదు. కాబట్టి నీ వెళ్ళిపో, హేరోదు చంపాలని చూస్తున్నాడు, నీ వెళ్ళిపో అంటున్నాడు. హేరోదు చంపాలని చూస్తే, ఇంకొకరు చంపాలని చూస్తే భయపడేటట్టు వాడు కాదు యేసయ్య. తాను ఏమి చేయాలని ఇచ్చాడో అవి చేయటానికి వచ్చేటువంటి సర్వశక్తిమంతుడు. నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఈ భూలోకములో ఉన్నటువంటి వనరులన్నిటిలో బలమైనది ఏది? అసలు బలమైనది ఏది? ఏది బలమైంది? కొంతమంది అన్నారు అగ్ని బలమైంది అని అన్నారు. నిజమే. ఎట్లా అగ్ని బలమైంది? అగ్ని మొత్తం ఒక ప్రక్కన అంటుకుంటే మొత్తము కాల్చివేయబడుతుంది, అగ్ని చాలా బలమైంది అని అన్నారు. సరే, అగ్ని వెళ్ళి అడిగారు, అగ్ని నువ్వు చాలా బలమైంది అని కనుక మరి నీవే గొప్పదానివంటే, అగ్ని అంది, నేను బలమైన దాన్ని కాదు. ఎందుకనంటే నన్ను చల్లార్చుటకు నీరు ఉంది, నాకంటే నీరు చాలా బలమైందని చెప్పింది అగ్ని. సరే, కొంతమంది అన్నారు అగ్ని కాదు, నీరు చాలా బలమైంది, నీటిని అడుగుదామని నీటి దగ్గరికి వెళ్ళి, నీవు చాలా బలమైన దానివి కాబట్టి నీవు చాలా గొప్పదానివి అంటే, నీరంది నేను కాదు, నేను బలమైనదని కాదు, నన్ను ఆవిరి చేసేటువంటి సూర్యుడు బలమైన వాడు. ఎందుకంటే ఎండవేయడానికి ఏమవుతుంది, నీరు కూడా ఏమైపోతుంది, ఆవిరైపోతుంది. కాబట్టి నాకంటే బలవంతుడు సూర్యుడు, కాబట్టి సూర్యుడు బలవంతుడని నీరు చెప్పింది. సరే, ఈ కొంతమంది ఏమన్నారంటే సూర్యుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు చాలా బలమైనటువంటి వాడు కదా అని సూర్యుని అడిగారు. అడిగినప్పుడు అప్పుడు సూర్యుడు అన్నాడు, నేను కాదు, మేఘం బలమైంది. ఎందుకంటే నేను ఎంత ఎండ ఇచ్చినా కానీ మేఘం వచ్చి నన్ను అడ్డుకుంటుంది. మేఘం వచ్చి నన్ను అడ్డుకున్నప్పుడు నేను చల్లదానాన్ని ఇస్తుంది మేఘము, కాబట్టి నాకంటే బలమైన వాడు, నాకంటే బలమైనది ఏమిటి, మేఘము అన్నాడు. సరే, వీరేం చేశారు, మేఘం బలమైంది, అందుకని మేఘం దగ్గరికి వెళ్ళారు. నీవు చాలా బలమైన దానివి అని మేఘాన్ని అడిగితే మేఘము ఏమని సమాధానం ఇచ్చింది, నేను బలమైన దాని కాదు, గాలి చాలా బలమైంది, గాలి నన్ను ఎట్టు తోలితే మేఘం అటువైపు నేను వెళుతుంటాను, కాబట్టి గాలి చాలా బలమైందని చెప్పింది మేఘం. సరే, వీరేం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, మేఘం దగ్గరికి వెళ్ళారు, గాలి దగ్గరికి వెళ్ళారు. గాలి దగ్గరికి వెళ్ళి నీవు చాలా బలమైన దానివి కనుక మరి ఏంటి నీ పరిస్థితి అని అడిగారు. గాలి అంది, నేను కాదు, నా గాలిని అడ్డుకోవటానికి పర్వతం ఉంది, కొండ, ఆ కొండ బలమైంది అని చెప్పింది గాలి. అదేంటి, గాలి బలమైందని మేము అనుకున్నాం, పర్వతము బలమైంది అని అన్నారని పర్వతం దగ్గరికి వెళ్ళారు. కొండ దగ్గరికి వెళ్ళి నీవే చాలా బలమైన దానివంట, మరి నీ ఉద్దేశం ఏంటి అని అడిగారు. పర్వతం ఏమని చెప్పాడంటే, ఏమని చెప్పిందంటే, నేను బలమైన దాని కాదు, మనుష్యుడు బలమైనటువంటి వాడు, నన్ను మనుష్యుడు పిండి చేసి తనకిష్టమైన విధముగా నన్ను వాడుకుంటున్నాడు.
ఎలాగున ఈరోజు స్టోన్ క్రషర్స్ ఉన్నాయి, కొండను పిండిని కూడా చేసి రాళ్ళుగా చేసి వినియోగించుకున్నాడు. మానవుడు నన్ను ఆ విధంగా వాడుకుంటున్నాడు, మనుష్యుడు బలమైన వాడు అని ఆ పర్వతము చెప్పింది. ప్రియా దేవుని బిడ్డలారా, మనుష్యుని అడిగారు, నిజమే, నీవే కదా ఈ సృష్టిలో చాలా బలమైన వాడు కదా, నీవే కదా బలమైన వాడు అంటే అంటున్నాడు. మనుష్యుడు అన్నాడు, నేను బలమైన వాడిని కాదు, మరణము బలమైంది. ఎందుకంటే మనుష్యుడు ఎంతకాలము జీవించినా మరణాన్ని పొందవలసిందే, కాబట్టి మరణము చాలా బలమైంది అని మనుష్యుడు చెప్పాడు. సరే, మరణం దగ్గరికి వెళ్ళి అడిగారు, నీవే చాలా గొప్పదాని అంటారు కదా, నీవే చాలా బలమైన దాని అంటారు కదా, వీటన్నిటికంటే చాలా బలమైన దాని కదా అంటే అప్పుడు మరణం అందే, నిజమే, కొన్ని సంవత్సరాల క్రితం నేనే బలమైన దాన్ని, కానీ ఇప్పుడు నేను బలమైన దాన్ని కాదు. ఎందుకు అని, నన్ను జయించిన యేసయ్య బలమైనవాడు, నన్ను జయించిన యేసుక్రీస్తు బలమైనవాడు. చివరికి ఎవరు బలవంతులు? యేసుక్రీస్తు బలమైనవాడు. ఇన్ని అడుగుతూ అడుగుతూ వచ్చే చివరకు బలవంతుడైనటువంటి యేసుక్రీస్తు, బలవంతుడైనటువంటి క్రీస్తు యేసు, ఆయన మాత్రమే బలవంతుడు, ఆయన మాత్రమే సర్వశక్తిమంతుడు, ఆయన మాత్రమే బల పరాక్రమం కలిగినటువంటి వాడు. కాబట్టి దేవుడు బలవంతుడు. కాబట్టి ఆ బలమును బట్టి తన బిడ్డలను కాపాడుచు, తన బిడ్డలను సంరక్షిస్తూ, వారిని సంరక్షిస్తూ, ఏ శోధన వచ్చినా, ఏ బాధ వచ్చినా తన బిడ్డలు ఆయనకు మొరపెట్టినప్పుడు బలవంతుడైనటువంటి దేవుడు తన బిడ్డలను కాపాడి సంరక్షిస్తున్నాడు. ఎలాగునంటే, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువాక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువాక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. కాబట్టి ఆయనే మంచి కాపరి, ఆయనే బలవంతుడు, ఆయనే శక్తిమంతుడు. తాను ప్రేమించిన గొర్రెలన్నింటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడిచిపెట్టినటువంటి వాడు బలవంతుడు. ఆయన ప్రేమించిన గొర్రెలన్నింటినీ ఎల్లప్పుడూ చేయి విడక అంతము వరకు కాపాడే దేవుడు. మనము ప్రాణము పోయేంత వరకు కూడా కాపాడే దేవుడు. ఎవరైనా తోడుంటారా? మనం ప్రాణం పోయేంత వరకు కాపాడేటువంటి వారు ఎవరైనా ఉన్నారో భూలోకంలో? ఎవరూ లేరు. కొద్దిసేపే ఉంటారు మనతో, కొంతకాలమే ఉంటారు, కొన్ని గడియలే ఉంటారు. కానీ దేవుడు శాశ్వత కాలము ఆయన ప్రేమతో మనల్ని నిరంతరము తోడుగా ఉంటాడు. అందుకే అంటాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. రండి యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథములో ఈ మాటలు చెప్తాడు ఆయన, ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకొని వాడును నేనే అని జ్ఞాపకం చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే. 46వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం చదవండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. చూడండి ఏమన్నాడు, నిన్ను చంక పెట్టుకుని వాడు నేనే అంటున్నాడు. మనల్ని ఎత్తుకునేటువంటి వాడు ఆయనే, మనల్ని నడిపించువాడు ఆయనే, నిన్ను ఎత్తుకొనిచు రక్షించువాడు నేనే అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నేనే చేసి ఉన్నాను అంటున్నాడు. నిజమే, ఆయనే చేసి ఉన్నాడు మానవుని.
ఆయనే చంకనెత్తుకునేవాడు. ముదిమి వచ్చే వరకు, అంటే తల వెంట్రుకలు నెరయు వరకు. మన తల వెంట్రుకలు తెలుపు కానీ నలుపు కానీ మనము చేసుకోలేము. చేసుకోగలమా? చేసుకోలేం. దేవుడు అంటాడు, మీ తల వెంట్రుకలు తెలుపు కానీ నలుపు కానీ చేసుకోలేం. ఇలా తల వెంట్రుక నలుపు తెలుపు చేసుకుంటే అది అటువంటి టెంపరీ, తాత్కాలికమే. మనం చేసుకుంటాం. ఎంతసేపు ఉంటుంది అది? కొంతకాలమే ఉంటుంది. యేసయ్య ఇదే మాట అంటాడు, మీ తల వెంట్రుకలు మీరు తెలుపు కానీ నలుపు కానీ మీరు చేసుకొనలేరు అని జ్ఞాపకం చేస్తాడు. నిజమే. రండి మత్తయి సువార్తకి రండి, 5వ అధ్యాయానికి రండి, 36వ వచనం చదవండి. నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపు కానీ నలుపు కానీ చేయలేవు. చూడండి, నీ వెంట్రుకలు తెలుపు కానీ నలుపు కానీ చేసుకోనలేవు. ఎందుకంటే మనం చేసుకోనలేవు. కాబట్టి నీవు ఆ మాట అవునంటే అవుననాలి, కాదంటే కాదని ఉన్నది. అవునంటే అవునని కానీ, కాదని అంటే కాదని కానీ అనాలి. ఏ విషయమని కానీ, చేస్తానంటే చేస్తాననాలి, చేయను అంటే చేయనాలి. అంతేకాని చేస్తాను చేయను చేయను చేస్తాను అనకూడదు. అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి. మరి వీటి నుండి పుట్టినది ఎక్కడి నుంచి వస్తుంది? వీటికి మించినది దుష్టుని వస్తుంది, సాతాను నుంచి వస్తుంది. వీటి నుండి మించి వచ్చేది అవునో కాదో రెండే రెండు మాటలు, అంతేగాని అంతకు మించి చెప్పేటువంటిది దుష్టుడి నుంచి వస్తుంది. సాతాను నుంచి అనేకమైనటువంటివి వస్తుంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకు ఎన్నో అభ్యంతరములు ఆటంకం కలగవచ్చు, అని అభ్యంతరములు కలగకపోవచ్చు. వాటన్నిటినీ వచ్చినప్పుడు వాటిని మనము అధిగమించేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ యేసయ్య అధిగమించి అంటున్నాడు, నేడు రేపు ఎల్లుండి కూడా నేను పరిచర్య చేస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, 13వ అధ్యాయానికి ఒకసారి వచ్చినట్లయితే అక్కడ 33వ వచనంలో, అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవ నేను పోవుచుండవలను, ప్రవక్త యెరూషలేముకు వెలుపల నశింపవల్లబడదు. అంటే నీవు యెరూషలేముకి వెళ్ళవద్దు, నీ స్వార్థ పరిచర్య కాదు అని అభ్యంతరం చెప్పారు పరిసయ్యులు. కానీ యెరూషలేములోనే చనిపోవాలి ప్రవక్త. అందుకే అంటాడు, ప్రవక్త యెరూషలేము వెలుపల నశింపవల్లబడదు. అందుకే అంటాడు యెరూషలేము చూసి, యెరూషలేమా యెరూషలేమా, సమాధానపురమా సమాధానపురమా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేను ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకునే వాళ్ళు ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి. నిజమే, కోడంట తన పిల్లల్ని పిలిచి, మీరు జాగ్రత్త, నన్ను వదిలిపెట్టి వెళ్ళవద్దు, ఇదిగో గ్రద్ద ఉంది పైన, ఆ పక్షిరాజు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త మేత వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, నేను కేక వేయగానే నేను మీకు సిగ్నల్ ఇవ్వగానే మీరు మా దగ్గరికి రండి చెబుతుందంట అని చెప్పినప్పుడు, ఇక పక్షిరాజు రాగానే తల్లి ఏం చేస్తుంది? సిగ్నల్ ఇస్తుంది. మీరు చూశారు ఎప్పుడైనా? అది కేక సిగ్నల్ ఇస్తుంది, అది అరుస్తుంది. ఒక్కసారి గట్టిగా అరిచిన వెంటనే ఆ పిల్లలు దూరంలో ఎంత ఉన్నా కానీ రెక్కల కిందకు వచ్చేస్తాయి. ఆ రెక్కల కిందకు వచ్చినప్పుడు అవి తల్లి రెక్కల చాటున ఆ కాపుదల్లో చాలా జాగ్రత్తగా అవి చాలా క్షేమంగా ఉంటాయి. అలాగే యేసయ్య కూడా తన చేయి చాపి తన బిడ్డలందరినీ పిలుస్తున్నాడు. మీరందరూ నా యొద్దకు రండి, 11:28 మత్తయి సువార్త, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి రావాలని పిలుస్తున్నాడు. మీరందరూ నా యొద్దకు రండి, నా రెక్కల నీడలో నా ఆశ్రయములో మీరు ఇలాగున సేద తీర్చుకునండి అని పిలుస్తున్నాడు ప్రభు. కాదు మేము మా ఇష్టమైన విధంగా మేము ఇలాగ వెళ్తాం. అలాగే కోడి పిల్లలు దూరం పోయినప్పుడు వచ్చి పక్షిరాజు ఏం చేస్తుంది?
కోడి పిల్లను తీసుకుని వెళ్తుంది, ఆహారంగా తింటుంది. కాబట్టి చెప్పినప్పుడు వినకపోతే, చెప్పినప్పుడు ఆలకించకపోతే దాని యొక్క పర్యవసానము మనము అనుభవించవలసింది. అందుకే అంటాడు, మిమ్మల్ని ఎన్నోసార్లు కోడి తన పిల్లల రెక్కల కిందకి ఎలాగో చేర్చుకోవాలనో మిమ్మల్ని కూడా చేర్చుకోవాలని చూశాను, కానీ మీరు వల్లకపోతే, మీరు ఇష్టపడలేదు. కాబట్టి ప్రవక్త, మీ ఇల్లు మీకు పాడుగా విడబడుతుంది, ప్రభువు పేట వచ్చేవారు స్తుతింపడుగాక చెప్పే వరకు మీరు నన్ను చూడరు అంటాడు. అంటే మరలా యెరూషలేముకు వచ్చినంత వరకు ఆయన ప్రభువు పేట వచ్చేవాడు స్తుతింపడుగాక ఈ ప్రవచనాన్ని యేసయ్య చెప్తున్నాడు. క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితము చెప్పబడినటువంటి ప్రవచనం ఇది. రండి 118వ సంకీర్తన 26వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 118:26 చదవండి. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించున్నాము. మరలా యెహోవా పేరిట వచ్చేవాడు స్తుతింపడుగాక అని చెప్పు వరకు మీరు నన్ను చూడరని ఆ పట్టణం ఉద్దేశించి యేసయ్య మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనల్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధికి మనము, ఆయన సన్నిధి నుండి సేద తెచ్చబడేటువంటి వారముగా, ఆయన మాటలు వినేటువంటి వారముగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన బిడ్డలముగా ఉండి శాంతి సమాధానాలను మనం పొందుకుంటాం. కాబట్టి అభ్యంతరం వచ్చినా కానీ అధిగమించగలిగినప్పుడు, వాటిని జయించగలిగినప్పుడు సాతానుడు మన వెనుక వెళ్ళిపోతాడు, యేసయ్య ముందుకు వస్తాడు. నా బిడ్డలారా, నా మార్గమును నడవండి అని కాపరి ఆయన ముందుగా వచ్చి మనను నడిపిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఇర్మియా గ్రంథములో ఏమని చెబుతున్నాడు? ఇర్మియా ప్రవక్త చెబుతున్నాడు, ఇదిగో మీరు ఇలాగ ఉండవద్దు. ఒకవేళ మీ మనస్సు మార్చుకొని మీ మార్గములు చక్కపరుచుకొని మీరు ఉంటారా సరి, లేకపోతే మీరు దేవుని యొక్క ఉగ్రతకు పాలు భాగస్తులు అవుతారు. చూడండి 13వ వచనం చూడండి. కాబట్టి మీకు యెహోవా చేసేదనైనా తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే షిలోహు ఎలాగున విడువబడిందో దేవుని సన్నిధిలో, ఎబెనెజరు దగ్గర యుద్ధము జరిగిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ యుద్ధము జరిగింది. ఇశ్రాయేలు ఎబెనెజరులో దిగితే ఫిలిష్తీయులు అఫెక్కులో దిగారు. యుద్ధము జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ షిలోహులో మందిరం ఉంది. ఆ షిలోహు మందిరములో వారందరూ కూడా దేవునిని ఆరాధించేటటువంటి వారు. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు యుద్ధము జరుగుతూ ఉంది. యుద్ధము జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతున్నారు, ఫిలిష్తీయుల పైన ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. కాబట్టి వారు అనుకున్నారు, మందస్తము తీసుకుని వచ్చి మన మధ్యలో ఉంచుకుందాం అన్నారు. షిలోహు నుంచి మందస్తము తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి వారి మధ్యలో ఉంచినప్పుడు అప్పుడు యాజకులు కుమారుడు ఏలి కుమారులు ఎవరు? హాఫ్ని, ఫీనెహాసు. 4వ వచనం చూస్తాం చూడండి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆశీనుడయ్యుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోఫ్నియు ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమును వద్ద ఉండిరి. చూడండి, అప్పుడు నిబంధన మందసం తీసుకొని వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిష్తీయులు భయపడిపోయారు. ఏమని భయపడ్డారు? 8వ వచనం చదవండి. అయ్యయ్యో, మహాసురుడగు ఈ దేవుని చేతి నుండి మనలను ఎవరు విడిపింపగలరని భయపడ్డారు. వారు దేవుని చూచి భయపడిపోయారు ఫిలిష్తీయులు. హెబ్రీయులకు మనము దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడం చెప్పుకున్నారు. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయారు, ఫిలిష్తీయులు గెలిచారు. ఇక అందరూ తమ డేరాలకు వారు పారిపోయేవారు. దాదాపు 30,000 మంది కాలుబలం కూలిపోయారు. దేవుని మందస్సం పట్టబడింది. హాఫ్ని, ఫీనెహాసు ఏలి యొక్క 2 కుమారులు కూడా మరణమయ్యారు. మందస్సము పట్టబడింది, ఫిలిష్తీయులు పట్టుకున్నారు. అంటే షిలోహులో ఎలాగునా షిలోహు నాశనం అయిపోయిందో
అలాగున మీరు కూడా దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయిపోతున్నారని ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. కాబట్టి మీ క్రియలు చక్కబెట్టుకోండి, మీ మార్గములు చక్కబెట్టుకోండి. ఒకవేళ మీరు మీ మార్గముల క్రియలు మీరు చక్కబెట్టుకొని నడుచుకుంటే దేవుడు మీకు చేస్తారని కీడును చేయకుండా ఏం చేస్తాడు? ఆయన మేలు చేస్తాడని చెప్పబడినప్పుడు ఆ మాటలకు వారి కోపం వచ్చి ఇర్మియా మీదకి వచ్చారు. యోధా పట్టణస్థులందరూ వచ్చేసారు. మేము ఇలాగున షిలోహు వలె జరుగుతుందని నువ్వు ప్రవచిస్తున్నావా? మమ్మల్ని శపిస్తున్నావా? నిన్ను చంపివేస్తామని ముందుకు వచ్చేసారు. మందిరంలోకి వచ్చేసారు. యోధా అధిపతులందరూ కూడా వచ్చేసారు. వారందరూ వచ్చినప్పుడు అప్పుడు ఏమంటున్నా అంటే ఇర్మియా, మీ దృష్టికి ఏది మంచిదో అది మీరు చేసినా సరే, కానీ దేవుని యందు మాత్రం మీరు భయభక్తులు కలిగి నడుచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. నన్ను మీరు ఏమి చేసినా సరే, మీ దృష్టికి మీరు ఏమి చేయాలంటే అది చేసినా సరే, కానీ దేవుని మాట మాత్రమే మీరు వినాలంటున్నాడు. 14వ వచనం చూడండి. ఇదిగో నేను మీ వశములో ఉన్నాను, మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైందో అదే నాకు చేయుడి. అయితే మీకు చెబులారా ఈ మాటలన్నీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపి ఉన్నాడు. మీరు నన్ను చంపినా సరే దేవుడు మీ యొద్దకు నన్ను పంపించున్నాడు. కాబట్టి మీరు ఆ మాటలు స్వీకరించాలి అనే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాటలు మీరు మీ హృదయంలో భద్రము చేసుకోవాలి. ఆ మాటల ప్రకారము మీరు నడుచుకోవాలి. అప్పుడు మీరు నాకేదైనా నాకు మీరు అపరాధము చేసిన యెడల నిరపరాధి రక్తం నిమిత్తము మీరు దోషులవుతారని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏ మాట ప్రకటించాడో ఆ మాటను ఇర్మియా ప్రవక్త విన్నాడు. వెళ్ళి దేవుని మాటగా ప్రకటించారు. వారందరూ కూడా తిరుగుబాటు చేశారు. అయినా కూడా మీరు దేవుని మాట వినాలని హెచ్చరిక చేశారు. ఆ మాట విన్నప్పుడు ఆ మాట చేత మనం బ్రతికించబడతాం. దేవుని యొక్క నిత్య జీవ రాజ్యానికి వారసులం అవుతాం. ఆయన మాట మనం బ్రతికిస్తుంది. నీ మాట చేత నన్ను బ్రతికించి జీవమునిచ్చితివి, నా హృదయములో నిన్ను ప్రేమించి నీకై నిలచితిని. నీ మాట చేత నన్ను బ్రతికించి జీవమునిచ్చితివి, నా హృదయములో నిన్ను ప్రేమించి నాకై నిలచితిని. మరణముపై విజయమునిచ్చి నా భయమును తీర్చుమయా, మరణముపై విజయమునిచ్చి నా భయమును తీర్చుమయా. ఓ యేసయ్యా, నీవే నా మార్గము, ఓ యేసయ్యా, నీవే నా మార్గము. లయమైపోవు లోకములో నేను పడకుండా నిత్యము నన్ను నీ ఆత్మతో నింపి నిరూపించుము దేవా, నింపి నిరూపించుము. కాబట్టి ఆ మాట చేత మనం బ్రతికించబడి ఏ విధమైనటువంటి కీడు అపాయమును చేయకుండా మన దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి దేవుని మాటలు విని వాటి ప్రకారం నడుచుకునేటప్పుడు దేవుడు చేసిన కీడును చేయకుండా ఏం చేస్తున్నాడు? ఆయన మేలు చేస్తాడని చెప్తున్నాడు ఇర్మియా. తన ప్రజల గురించి విలపించిన ప్రవక్త ఇర్మియా. అందుకే చెప్తున్నాడు, మీరు మీ మార్గములను విడిచిపెట్టండి అని చెప్తాడు. చివరకు ఇర్మియాను
బొండలతో ఆయన్ని బిగించి బురదలో పడవేసిన దేవుని సువార్తను ప్రకటించటము మరచిపోలేదు. అందుకనే యేసుక్రీస్తు చెప్పిన మాటలు చూసిన అభ్యంతరములు ఎన్ని వచ్చినా అధిగమించి దేవుని యొక్క మార్గంలో నడవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు 42వ సంకీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొలుచున్నది. నా ప్రాణము తృష్ణగొలుచుంది. దుప్పి ఎలాగున నీటి వాగుల కొరకు ఆశపడుతూ ఎండమావులు ఆ ఉన్నటువంటి మిరాజులు చూసి ఎండమావులు నిజంగా నీరు అనుకొని ఎలాగునో దుప్పి ప్రయాణం చేస్తుందో, నేను కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొలుచున్నది అంటాడు. నిజమే, దేవుని కొరకు మనము ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉంటే 107వ సంకీర్తన 9వ వచనం అంటాడు, ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నీవే ఆశ కలిగి ఉన్నావు, నీవే హృదయ వాంఛ కలిగి ఉన్నావు, నీ బిడ్డలు ఎలాగుండాలి, నీ బిడ్డలు ఏ విధమైనటువంటి ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నావు, నీవే స్థితిలో ఉండాలని కోరుకుంటున్నావు, ఎంతటి ఉన్నతమైన స్థితిలో నీ కుటుంబము నీ బిడ్డలు ఉండాలని నీవు కోరుకుంటున్నావు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీవు కూడా దేవుని వాక్యము చేత ఆశపడి దేవుని వాక్యమును నీవు గ్రహించి వాటి ప్రకారం నీవు నడుచుకున్నప్పుడు ఉన్నతమైన స్థితిలో నడుచుకుంటావు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏమంటారు అన్యులు? ఏమంటారు? నీ దేవుడు ఏమయ్యాడు? అసలుకు ఏమయ్యాడు దేవుడు? మీ దేవుడు నిన్ను వదిలిపెట్టాడా? మీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడా అని అన్నప్పుడు అప్పుడు అంటాడు, నా కన్నీళ్ళే నాకు అన్నపానములైన. అంటే నేను ఏడిస్తే నా కన్నీళ్ళతో నేను భుజిస్తున్నా అంటాడు. అంటే తన దుఃఖాన్ని చెబుతున్నాడు కీర్తనకాడు. నా కన్నీళ్ళే నాకు అన్నపానములైనవి, నేను అలాంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నానని కీర్తనకాడు కోరహ కుమారులు ఈ సంకీర్తన రాస్తూ అంటున్నారు. నిజమే, నా కన్నీళ్లు నాకు అన్నపానములైన. అయితే వాటన్నిటి నుండి నడిపించగలిగినటువంటి, వాటన్నిటి నుండి రక్షించగలిగినటువంటి దేవుడు మనకున్నాడని 43వ సంకీర్తన అంటాడు. 42:11 వచ్చిన అంటాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపరుచున్నావు. ప్రాణంతో అనుకుంటామంట, నా ప్రాణమా నీవేళ కృంగిపోయావు, నీవేళ తొందరపరుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఒకవేళ ఈరోజు కష్టములో, నష్టములో, బాధలో, బలహీనతలో ఒకవేళ మనం పడిపోయి ఉండవచ్చు. పడిపోయినటువంటి వారందరినీ ఆయన లేవనెత్తువాడు. ఆయన ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి ఈ ఉన్నటువంటి వాటిలో మనం పడిపోయి ఉండవచ్చు, మనము కృంగిపోయి ఉండవచ్చు, మనం ఒకవేళ పడిపోయి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కలిగి జీవించుండవచ్చు. కానీ వాటన్నిటి నుండి లేవనెత్తగలిగిన ప్రభు మనకు ఉన్నాడని మర్చిపోవద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు ఎల్లప్పుడూ ఇదే స్థితిలో ఉంటావంటే నీ ఉండవు. ఎందుకు అని దేవుడు తన దక్షిణ హస్తం ఇచ్చి దేవుడు నిన్ను బలపరిచి లేవనెత్తువాడు. ఏమిటి నా పరిస్థితి ఇంతేనా, నా కుటుంబం ఇంతేనా, నా బిడ్డలు ఇంతేనా, నేను ఎలాగునే ఉండవలసిందా అని ఒకవేళ కృంగిపోతున్నావేమో. అందుకనే కీర్తనకాడికి అంటాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని పైన నమ్మకం ఉంచు. దేవుడు నీ కష్టమును తీరుస్తాడు, నీ బాధను తీరుస్తాడు. దేవుడు ఆయనే తోడుగా ఉంటాడు. అభ్యంతరం వచ్చినా, ఆటంకములు వచ్చినా నీ చూపు దేవుని వైపే, అది తప్ప వేరొక వైపు నీ చూపు ఉండకూడదు. ప్రియా దేవుని బిడ్డ, దేవుని వైపే నీ చూపు, నీ దృష్టి దేవుని పైన తప్ప వేరొకరి వైపు నీ దృష్టి ఉంచుకొనకూడదు అంటున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు ఉండకూడదు. ఎందుకంటే మన దృష్టి వేరొక వైపు చూసినప్పుడు దృష్టి మరలుస్తారు. సాతాను మన దృష్టిని మారుస్తాడు. అప్పటి వరకు ఏదైనా తోటలో ఆదామావులు చక్కగా తిరిగారు. వారు ఎప్పుడైనా ఆ వృక్ష ఫలములు తీసుకొని తిన్నారా? వారు తినలా. ఎందుకని తినలేదు? వాళ్ళు చాలాసార్లు తిరిగారు కదా, చాలాసార్లు ఆ తోట చుట్టూ ఆ చెట్ల మధ్య తిరిగారు. ఎందుకు తినలేదు? దేవుడు తినొద్దన్నాడు. నిజమే,
మరి తర్వాత ఎందుకు తిన్నారు? అది సమాధానం. సాతాను వాళ్ళని ప్రేరేపించింది. చూడు అవి ఎలాగున్నాయో చూడు. ఒక్కసారి చూసినప్పుడు హవ్వ చూడగానే ఎట కనబడింది? రమ్యముగా వివేకమునిచ్చు ఫలం వల్లే కనబడింది. నీవు దాన్ని చూడు అనగానే వెంటనే చక్కగా అందంగా కనబడింది. అప్పుడు తీసుకుంది ఆమె. అప్పటి వరకు తినలేదు. అంటే ఒక ఆకర్షణ, చారిస్మాటిక్ లీడర్ అంటారు, అంటే జనాకర్షణ కలిగేటువంటి నాయకులు అంటారు. ఆ మాట ఆకర్షణ, సాతాను యొక్క ఆకర్షణ చూస్తే సాతాను ఆకర్షించింది. ఆ వృక్షం యొక్క ఆ ఫలములు చూడమనగానే ఒక్కసారి చూచినప్పుడు ఆ వృక్ష ఫలములు చాలా అందంగా కనబడ్డాయి. తినటానికి కారణమైంది. నిజమే, ఈ లోకములో కూడా వీటన్నిటిని చూసి అలసిపోతున్నావా? వీటన్నిటి చూసి బలహీనపడుతున్నావా? వీటన్నిటి చూసి కష్టపడుతున్నావా? వీటన్నిటి చూసి నిరీక్షణ లేకుండా ఉన్నావా? అయితే అంటున్నాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. రక్షణకర్తగా నా దేవుడే నేను నీకు తోడయండి నడిపించువాడు ఆయనే. ఆయన యందు నిరీక్షణ ఉంచు. నా ప్రాణమా నాలో నీవేలా తొందరపడుచున్నావు అంటాడు. నీవెందుకు కృంగిపోయావు? దేవుని పైన నిరీక్షణ ఉంచి నడుచుకున్నప్పుడు ఆయన సమస్తమును మన కలుగు చేసి నడిపించేవాడు. చూడండి ఎలాగున్నారో మానవులు చెప్తారు. ఫిలిప్పీ పత్రికలు చూడండి ఏమంటున్నాడు? వారి కడుపే వారికి దేవుడు అంట. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాలు చెప్పినప్పుడు ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. అంటే క్రీస్తు శిలువకు శత్రువులుగా మారుస్తున్నారు. శిలువకు వెళ్లకుండా క్రీస్తును అడ్డగిస్తూ అనేక మంది శత్రువులుగా మారుతున్నారు. అంటాడు ఇక్కడ, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారంట. అంటే ఏవి చేయకూడదో అవి చేస్తూ అతిశయపడుతున్నారు. దేవుని దృష్టిలో ఏది మంచిది కాదో అది చేస్తున్నారు. వాటి విషయాల్లో అతిశయపడుచున్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుతున్నారు. ఈ లోక సంబంధమైన వాటి అందే మనస్సు కలిగి ఉంటున్నారు. అయితే ఎక్కడున్నాడు? మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మన పౌరస్థితి పరలోకం. అక్కడ మన సిటిజన్షిప్ ఎక్కడుంది? పరలోకంలో ఉంది, భూలోకంలో కాదు. మన సిటిజన్షిప్ అక్కడ ఇచ్చాడు దేవుడు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. కాబట్టి అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకు నిమిత్తం కనిపెట్టుకున్నాం. ఆయన కొరకు కనిపెట్టుకొని, ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఆయన కొరకు నిరీక్షణ కలిగి మనం ఉంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని కాపాడి సంరక్షించేవాడు. ఈ అభ్యంతరములు ఆటంకములు అధిగమించి, వాటన్నిటినీ అధిగమించి ముందుకు వస్తాం. సాతాను ఎక్కడికి వెళ్తాడు? మన వెనక్కి వెళ్ళిపోతాడు. అలాగనే వీటన్నిటిని జయించాలంటే, వీటన్నిటిని అధిగమించాలంటే ప్రార్థన తప్ప వేరొక మార్గము లేదు. ప్రార్థన చేస్తూ, అందుకంటాడు అసలు మీ దేవుడు ఏమయ్యాడు? ఏమనంటే నా కన్నీళ్ళే నాకు అన్నపానములైనంటాడు. అలాగనే ప్రార్థన చేస్తూ దేవుని కృప చేత బలపరచబడినట్లుగా వీటన్నిటినీ శోధనలు, సమస్యలు, ఆర్థిక సంబంధ ఇబ్బందులు, రుణ బాధలు ఏవైతే నీవు అనుభవిస్తున్నావో, ఏ బాధ అయితే నీవు కలిగి ఉన్నావో, వీటన్నిటినీ దేవుని పైన నీవు పెట్టి ముందు కొనసాగితే ఆయన నిన్ను నన్ను కాపాడువాడు. ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడంట. ఒక గుడ్డి ఆమె అరికతకి వెళ్ళిందంట. ఆమె కనబడట్లేదు, సరిగ్గా వినపట్లేదు. వినబడకుండా ఉంటే ఒక పిల్లోడికి చెప్పిందంట. వాడు ఏదో చెప్తే మధ్యలో నవ్విస్తూ ఉంటాడు. నవ్విస్తూ ఉంటే అన్నాడంట, నేను ఏం చెప్పిందంటే, వాడు నవ్వుతున్నప్పుడు వెనక నా జడబొట్టుకొని లాగితే నేను నవ్వుతానందంట. సరే వాడు ఏం చేశాడు? ఒకసారి 2 సార్లు చెప్పాడు, నవ్వుతుంది. ఆడికి విసుగు పుట్టి ఏం చేశాడంటే ఆ జడ వచ్చి ఒక చెట్టు కట్టి లేచి వెళ్ళిపోయాడంట. వాడు ఏం చేస్తుంది? గాలికి జడ ఊగుతుంది. ఆమె ఏం చేస్తుంది? వాడు చక్కగా విషాదంలో అయ్యో చచ్చిపోయారు అని ఒక పాట పాడి ఇది చేస్తూ ఉంటే ఏం పక్కన అవుతుందంట. అదేంటి చచ్చిపోయారు ఇదంటే పక్కన అవుతుందని అందరూ కూడా ఆశ్చర్యపోయారంట. అలాగుననే నిద్రపోబాకండి. నిద్రపోతే మీకేం అర్థం కాదు. నిద్రపోతే అర్థం కాదు, మధ్యలోకి వచ్చి అర్థం కాదు.
ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకడు. మనల్ని కాపాడే దేవుడు ఆయన, నిద్రపోడు ఆయన. ఆయన చూస్తున్నటువంటి వాడు. ఆయన్ని ఇక్తుస్తో పోలుస్తారు. గ్రీక్ పదము ఇక్తుస్ అంటే యేసుస్ థియోస్ అంటే దేవుని కుమారుడైన, సొటేరస్ అనేటువంటి మాట. దేవుని కుమారుడైన క్రీస్తు. చేపతో గుర్తు. మీరు ఎప్పుడైనా చేప నిద్రపోవటం చూసారా ఎప్పుడైనా? చూడం. చేప కళ్ళు మూసి నిద్రపోవటం ఎప్పుడైనా చూస్తామా? ఎక్కడ నిద్రపోవడం చూడం. యేసుక్రీస్తును కూడా చేపతో పోలుస్తాం. ఆనాటి దినాలలో క్రైస్తవ గృహాల ముందు చేప గుర్తు ఉండేది, భయంకరమైన దినాలలో. ఎందుకు అని అంటే క్రైస్తవులంటే హింసించేట దినాల్లో చేప గుర్తు ఉండేది. ఆ గుర్తును చూచి ఇది క్రీస్తు గృహం అని నమ్మేటువంటి వారు, విశ్వాసులుగా వారు పరిగణించబడేవారు. ఇప్పుడు కూడా చాలామంది ఇంటి పైన చేప గుర్తుతో వాటర్ ట్యాంక్ కూడా పెట్టుకున్నటువంటి గృహాలు చూస్తాం. అంటే క్రీస్తు యొక్క నిలయమైనటువంటి గృహం అని. ఇప్పుడు మనం కొంతమంది వాక్యాలు రాసుకుంటున్నారు. ఈ గృహమును క్రీస్తు అధిపతి, ఆయనే గృహ నిర్వాహకుడు, ఆయనే అధిపతి. కానీ ఆయన ఇంట్లోకి రాని మనం, ఆయన అధిపతే కానీ ఇంట్లో రానిస్తాం ఆయన్ని? ఆయన తలుపు తడుతున్నా అంట, నన్ను రానియండి, లోపలికి రమ్మని హృదయం అనే తలుపు నుండి తడుతూ ఉంటే రానిస్తామా? రావద్దు. మా ఆలోచనలు మేమే కావాలి, మాకు ఈ లోక సంబంధం జీవితం కావాలని ఆయన లోపల రానివ్వం. ఆయన రాణిస్తే సమాధానం ఇవ్వబడుతుంది, ఆయన రాణిస్తే శాంతి ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ప్రభు చెంత చేరి దేవుని కృపలో నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యము తన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము ప్రభు యేసు కృప వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయ